హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈ మాట నేను చెప్పి చాలా మంత్స్ అయిపోయింది కదా. మీరు కూడా చాలా మిస్ అయిపోతున్నారని తెలుసు, అండ్ చాలామంది తిట్టుకుంటున్నారు కూడా, అండ్ పర్సనల్గా మెసేజెస్ కూడా పెడుతున్నారు. బట్ పరిస్థితి అలా అయిపోయింది అంతే. అందుకే నేను మీకు దూరంగా ఉండిపోవాల్సొచ్చింది అంతే తప్ప, కావాలని అయితే యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టకుండా అయితే లేను. అంటే అన్ని పరిస్థితులు మనమై ఉండవు కదా. సో, అలా. ఈరోజైతే చాలా మార్నింగ్ లేచాం. హరిగారే దోసలు వేస్తున్నారు. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ అయితే ట్రై చేయబోతున్నాను. దానికోసం ఒక ట్రే తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. అండ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. షుగరు, ఇలాచీ పౌడరు, అలాగే ఆహ్, ఇంతే. ఇంకేం అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఎంత టేస్టీగా మర్చిపోయానండి. కస్టర్డ్ పౌడర్ కూడా కావాలి. సో, ఫస్ట్ అయితే బౌల్‌లో మిల్క్ ఏసుకొని ఒక హాఫ్ లీటరు, దాంట్లో ఇలాగా షుగర్ ఏసుకోవచ్చు. లేదంటే కండెన్స్డ్ మిల్క్ అయినా సరే వేసుకోవచ్చు. వేసేసుకున్నాక ఒక లేయర్ ఇలా వేసుకొని, బ్రెడ్ స్లైసెస్‌ని ఎడ్జెస్ కట్ చేసుకొని దాన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాని మీద ఇంకొక లేయర్ మిల్క్ ఏసేసుకొని, ఇప్పుడు మనం అక్కడ పెట్టున్నాం కదా కండెన్స్డ్ సారీ కస్టర్డ్ పౌడరు, దాన్ని వాటర్‌లో కలిపి, లేదంటే పచ్చి పాలల్లో అయినా సరే కలిపి, ఉండలు లేకుండా కలిపేసుకొని దీంట్లో వేసుకొని ఇలా లేయర్ లేయర్‌గా వేసుకోవాలి. చిల్లయిన తర్వాత తింటే ఉంటుంది. అస్సలెంత టేస్ట్ ఉందంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. బట్ చాలా స్పెషల్‌గా ఫీల్ అవుతారు. మీ ఇంటికి ఎవరైనా సడెన్‌గా వచ్చారనుకోండి, అప్పటికప్పుడు వాళ్ళొస్తున్నారు అని తెలవగానే చేసేసుకొని, కాకపోతే మన ఇంట్లో ఇవన్నీ ఉండాలి అవైలబుల్‌లో. చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, వాళ్ళొచ్చాక మాట్లాడేసుకున్నాక కొంచెం చిల్ అయిపోతది ఆలోపు. అప్పుడు సర్వ్ చేస్తే ఉంటది చూసుకోండి. హ్మ్. సూపర్ టేస్ట్ అసలు. ఇలా దీన్ని ఇంకొక లేయర్ లాగా వేసేసి మళ్ళీ ఎన్ని లేయర్స్ కావాలంటే మనం అన్ని లేయర్స్ ఇలా పెట్టుకోవచ్చన్నమాట. నా ట్రే చిన్నగా ఉంది. అందులోను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాం కాబట్టి నేను 2 లేయర్స్ మాత్రమే వేసుకున్నా అన్నమాట. ఎంత టేస్టొచ్చిందంటే చెప్తే నమ్మరు. మీరు చేసుకో తింటే చాలా నచ్చుతది. ఈవెన్ మా ఇంటికి ఒక సబ్‌స్క్రైబర్ వచ్చారన్నమాట. కొంచెం ఒక బిజినెస్ ప్రపోజల్ కోసం. తనకు కూడా నేను ఈ స్వీట్ చేసి పెట్టాను. తనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, "అమూల్య గారు, ఈ రెసిపీ మీరు యూట్యూబ్‌లో షేర్ చేయకండి. దీన్ని మన మెనూలో పెట్టుకుందాం" అని చెప్పారన్నమాట పర్సనల్‌గా. అందరికి తెలిసిపోతది గదా అని. బట్ చేతివాటం ఉంటది చూసారా? అది ఒక్కొక్కరి చేతివాటం బట్టే రుచైనా ఏదైనా సరే. ఫైనల్ అయిపోయింది. చాలా బావుంది. సూపరుందసలు. ఇంకేమని చెప్పు మమ్మీ చేసింది నేను అడగకదా ఏందని. మా మమ్మీ అప్పటికప్పుడు చేసిచ్చింది నేను అడిగానని. మీరు కూడా తినండి చూద్దాం ఎట్లుందో. హలో! రెడీ అయిపోయామండి. ఇదిగోండి లక్కన్న. హలో లలిత తల్లి. రే హాయ్ రా లలి. హాయ్ రా హరి. చూడండి. సింపుల్‌గా చేసుకున్న స్వీట్ ఎంత బావుందో. తిట్టుకున్నా గానీ లవ్లీని చాలా టేస్ట్ టీ స్పూన్ ఇవ్వు హరి. చాలా టేస్టీగా ఉంది. అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఈజీగా చేసేయొచ్చు. కాకపోతే మనకు ఈ రెసిపీస్ ఉండాలన్నాం. అంటే ఈ ఇంగ్రీడియెంట్స్ ఉండాలి మనకు. ఈ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయనుకోండి మన ఇంట్లో, ఎవరొచ్చినా ఈజీగా చేసేయొచ్చు. మనం వంట చేసుకొని వాళ్ళు తిని వెళ్ళే లోపలికి కూల్‌గా ఇచ్చేసేయొచ్చన్నమాట ఫ్రిడ్జ్‌లో పెట్టి. చాలా బావుంది. సింపుల్‌గా ఓన్లీ బ్రెడ్డు, కండెన్స్డ్ మిల్కు, అలాగే కస్టర్డ్ పౌడరు, మిల్కు, ఆల్మండ్స్ అంతే. స్పూన్ ఇవ్వు. ఇలా పట్టుకో. నాకు ఇది కనిపిస్తది. తీసుకుంటా. దాంట్లో పెట్టుకోవాలా? సరే పట్టది. పట్టు. పట్టు. చూసారా? హ్మ్. యమ్మీ యమ్మీ. ఇట్లా పట్టుకో ఇట్లా. ఏమొద్దండి. చాలా టేస్టీగా భలే ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.
ఓ మై గాడ్. వేరే లెవెల్. చూస్తేనే ఎమ్మి ఉంది కదా, తింటే అద్భుతం. లక్కీ స్వీటు ఇది ఉంది నా కొబ్బరి అట్లే చెప్తా. అందరం ఫ్యామిలీ రెడీ అయ్యామండి. హరిగారు బయట ఎక్కడికో తీసుకెళ్తానన్నారు, అందుకని. ఎండలు టూ మచ్ ఉన్నాయి. వాచ్ పెట్టుకోవాలి ఇప్పుడు. టేస్ట్ అయితే చేసాం స్వీట్. చాలా చాలా ఎమ్మీగా భలే కుదిరింది కూడా. హరి ఇంతలోపు కార్ తిప్పుకొని వచ్చేసారు. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. హలో, 2025లో ఇదే ఫస్ట్ చిన్న ఫ్యామిలీ ట్రిప్. హలో హలో. సాగు కొడుతుంది లవ్లీ లక్కీని. ఎందుకు చెప్పండి? టీ వేసుకున్నాడని. టీ షర్ట్ వేసుకుని ఉంటే అది తీసేసి ఎందుకో వాడికి మూడు మారిపోయింది. అంటే నేను స్ట్రగ్ వేసుకున్నానని సరే అని చెప్పి వాడు కూడా దాన్ని వేసుకున్నాడు. ఇంక లవ్లీ ఒప్పుకోట్లా. అయ్యో. హలో హరి గారు. హాయ్. 11కి ఓపెన్ చేస్తారా అని ఉందండి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము చెప్పలేదు కదా, చెప్పండి రా. సో డేజే డేల్ డిజ్నీ ల్యాండ్ లాగా ఉంటుందని చెప్పి ఉండే రివ్యూస్. ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనుకున్నాం వెళ్దామని. మనం ఎటు యూఎస్ఏ వెళ్ళలేము డిజ్నీ ల్యాండ్ కానీ. ఏంది అలా చూసావు? నవ్వుకుంటున్నాడు ఏందో. అందుకని సో దీనికి వెళ్దాం అనుకున్నామండి. బట్ అప్పటి నుంచి అనుకుంటున్నామే కానీ వెళ్ళలేదు. మంచిగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా మంత్స్ అయిపోయింది అసలు మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి. అందులోనూ ఈ మధ్య ఫింగర్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండిపోయాను నేను. కనీసం చర్చికి కూడా పోవట్లేదు అన్నమాట. అందుకే ఇంకా మమ్మీ ధైర్యం చేసుకొని స్నేక్ అక్కడ ఉండవు రా స్నేక్స్ అవన్నీ. ఒకసారి అసలు గూగుల్లో చూడ, అసలు బాగుంటాయో లేదు అంత దూరం వెళ్ళి అనవసరంగా. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎవరన్నా వీడియో పెట్టుంటారు చూడు. ఎప్పుడు ఏదన్నా ట్రిప్ వెళ్ళాలన్నా లేకపోతే చిన్న ఎక్కడికన్నా ఫ్యామిలీ అవుటింగ్ వెళ్ళాలన్నా నేను చాలా సెర్చ్ చేసి చూస్తా. ఇది అన్ప్లానెడ్ కాబట్టి ఏం చూడలే. ఇప్పుడు చూడాలి. అంతేనంటావా? మొత్తానికి స్టార్ట్ అయ్యామండి 12 o'clockకి. మీరు వీళ్ళు షాపింగ్ గురించి పోట్లాడుకుంటున్నారు. ఫోటోస్ దిగాలి. నా గ్లాసెస్ ఎండిపోయినాయి. నేను ఇలా స్కర్ట్ వేసుకొని క్రాప్ టాప్ వేసుకొని షగ్ వేసుకున్నాను సింపుల్గా ఇలా.
ఫైనల్లీ వచ్చేసాం రైజీ డేల్ ఫామ్ పార్క్ రిసార్ట్. ఇక్కడ కార్ పార్కింగ్కి మనీ ఏం పే చేయక్కర్లేదండి. జస్ట్ అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా వచ్చేస్తున్నాం. హరి ఏమో వెనకాల వస్తున్నారు. ఇంతలోపు మేము ఎండ్ ఉందని చెప్పి స్పీడ్గా వచ్చేస్తున్నాం అన్నమాట మేము ముగ్గురం. అయితే హరి లక్కీని అంటున్నా, హుడీ ఈ సీజన్లో నువ్వు ఒక్కడు వేసుకుంటావు అని చెప్పి వాడికి బాగుంది, నచ్చింది, అందుకని చెప్పి వేసుకున్నాడు అన్నమాట. ఇక్కడికి వచ్చేసాం, టికెట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను లవ్లీ కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట. ఫైనల్లీ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుతుంది. ఇది మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైం చాలా బాగుండేటట్టుందండి. బట్ మాకు తెలియక మేము కొంచెం మార్నింగ్ టైంలో వచ్చాం. కానీ మీరు మాత్రం వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ టైంలో వెళ్ళండి. చాలా బాగుంటుంది అనుకుంటా, మేబీ లైట్స్ తోటి అన్నిటితోటి. సో మార్నింగ్ టైంలో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ మార్నింగ్ టైం అంటే ఎండ కాబట్టి సో అంత టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, అంత మంచిగా ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ అయితే రాదు. సో అందుకే అంటున్నా, కొంచెం ఈవినింగ్ టైంలో అలా వెళ్ళండి. ఈ టైమింగ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి, అంటే కరెక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ గూగుల్ చూడండి మీరు. సో ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ ఫొటోస్, ఇక్కడ చాలా మంచి ఫొటోస్ అయితే దిగాం. ఈ ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేసి ఉన్నాను, చూడండి మర్చిపోకుండా. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంటుంది. ఇదేం కొలాబరేషన్ కాదు, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది. సో మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అన్నమాట. పిల్లలకేమో టికెట్స్ వేరుగా ఉంటాయి. సో వాటిని బట్టి మనం తీసుకుంటే మనీ అనేది సపరేట్గా ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదేమో ఇక్కడ 12D థియేటర్ అంట. సో లవ్లీకి లక్కీకి మాత్రమే ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. నేను హరి ఏమో విజిట్ తీసుకున్నాం ఓన్లీ. ఇవన్నీ ఈ ప్యాకేజ్లో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లవ్లీ ఎలా భయపడుతుందో ఏమో, నాకు అదే టెన్షన్ అయిపోయింది. మాకేమో ఓన్లీ ఇవే ఇక్కడ ఉన్నవి. ఈ టికెట్ ఏమో 550, ఇదేమో 1399 ప్యాకేజ్లో. సో ఇంకొకరు కూడా ప్యాకేజ్ ఉంది, అంటే ప్యాకేజ్ వైజ్ ఉన్నాయన్నమాట. నేను ఇంకా ఇంకా నెక్స్ట్ దేని పోదాం, హారర్ హౌస్ పోదురండి. 3 గ్లాసెస్ టీవా హారర్ హౌస్ పోదందా. పోండి పో, ఇప్పుడు ఎట్లా ఉంది అట్లా ఉంటుంది. పోండి, టికెట్స్ తీసుకోండి, వెళ్ళిపోండి అంతే. తీసా భయపడుతుందా ఎట్లా? వైల్డ్ ఫారెస్ట్ అని పెట్టారండి. ఇక్కడ అన్నీ కూడా ఇట్లా యానిమల్స్ పెట్టారు. మా వాళ్ళు ఫోటో పోజులు చూడండి. నా దగ్గర తీసుకోరా అన్నట్టు చూస్తుంది ఆ మంకీ. నువ్వు వత్తుడు మంచిగా. అసలు భలే క్రేజీ ఫీలింగ్ అండి. అసలు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, యాడ్ చేస్తా చూడండి. దాన్ని పోయి పట్టుకున్నాము. అది వేరే, అది వైట్ పీకాకా. కొన్ని నిద్రపోతున్నాయి. ఎంత ఎంజాయ్ చేసామంటే ఇక్కడ బర్డ్స్ దగ్గర, ప్యారెట్ వీటి దగ్గర చాలా ఎంజాయ్ చేసామండి. అన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను యూట్యూబ్లో పెడతాను. అట్ ద సేమ్ టైం నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం, లంచ్ టైం అన్నమాట. ఇంక ఫ్యామిలీ అంతా కూర్చొని ఇక్కడ అవైలబుల్ ఉన్న ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. నూడిల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ లాగా ఉంది, కొంచెం వెజిటేబుల్ రైస్ లాగా, అది ఆర్డర్ చేసుకున్నాం. సో అలాగే చికెన్ కూడా టిక్కానో మేబీ చిల్లీ చికెన్ తీసుకొని తినేసాక ఇంక మళ్ళీ మిగిలిన ఉంటాయి కదండి,
వాటన్నిటిని కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళిపోయాము. సో ఇదైతే కింద పడిపోయింది లవ్లీది. అలా నేనే వేసాను అనుకున్నారా, నేను కూడా ఏమి వేయలే, మిస్ అయిపోయింది. సో లక్కీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడు. లవ్లీ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది, కానీ ఇవన్నీ కూడా లక్కీ బాగా చేశాడనమాట. సో మిగిలిన ఇంక వీటన్నిటికి కూడా మనం పే చేయక్కర్లేదు. లిస్ట్ ఉంటుంది కదా కార్డ్లో, దాన్ని బట్టి మనం వరుసగా వెళ్ళిపోవడమే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో మేము ఇంకా వీడియోస్ తీసుకోవాలి, మీకు షేర్ చేయాలి కాబట్టి ఇంకా నేను అన్నిటి దగ్గర చిన్న చిన్న క్లిప్లు అయితే తీసుకుంటా ఉన్నాను అనమాట. ఎండాన ఫీలింగ్ తప్ప మిగిలినంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. డిజ్నీల్యాండ్ టైప్ ఉన్న దగ్గర అయితే ఫోటో దిగుదాం అనుకున్నాం, బట్ ఎండ్ ఉందని చెప్పి లంచ్కి వెళ్ళి వద్దాలే అనుకున్నాం. మళ్ళీ వెళ్ళకుండానే వచ్చేసాం అన్నమాట. కొంచెం ఎర్లీగానే వచ్చేసాము నిజం చెప్పాలంటే. ఇంకా చాలా టైం స్పెండ్ చేసి ఉండొచ్చు, ఏం వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇదైతే మాకు చాలా నచ్చింది, ఈ గన్తో షూట్ చేసేది. సో మనం ఎక్కడెక్కడ అయితే షూట్ చేసామో చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి, వాటితోటి చేస్తామన్నమాట. లాస్ట్ మినిట్కి మనకు వస్తుంది ఆ పేపరు, ఒకసారి చూపిస్తా చూడండి మీకు కూడా. అది తర్వాత ఇంకా లవ్లీ చేస్తుంది, మనకు ఆ సౌండ్ వినిపిస్తుంది అన్నమాట. బట్ ఇక్కడ మ్యూజిక్ ఉందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో లేదంటే కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి. అవును, ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళొచ్చు, బట్ కొంచెం టికెట్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ వర్తి అని చెప్పొచ్చు. అన్నీ కూడా కవర్ చేసుకొని రావచ్చు హ్యాపీగా. ఫీడింగ్ కానీ బర్డ్స్కి, సో బర్డ్స్ తోటి ఇంటరాక్షన్ కానీ అన్నీ కూడా. ఇది నేను కొట్టింది లక్కీ, ఇది 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 లవ్లీ, ఇది లవ్లీ, ఇది నేను 5th. ఇది మాకేనా అమ్మయ్య. చిన్న చిన్న ఆనందాలు అంటే ఇవే. ఇగోండి ఇక్కడ ఒక మేక ఉంది, చెష్ మేక. తీసుకో. తీసుకో, మేకలు పెడదాందా, ఉండాలి. పెట్టు పెట్టు పెట్టు, పిల్లలకు పెట్టు. ఇంకోటి పాపం దానికి ఎవరు పెట్టండి. ఒకటి పెట్టు. అన్నిటికి పెట్టా. ఇంకా పెట్టినాను, ఏం కదా. నాకు నచ్చినాయి ఇక. కనబడేటట్టు పెట్టినాను.
ఏమంచి అన్నీ ఎత్తుకుంటారు. అయ్యో కోసుకోబాకే అన్నీ ఇచ్చేసినాడు. నాకు పిక్స్ ఇలాగ అన్నీ ఆడుకొని ఇంక బయటకొచ్చేసామన్నమాట. బయటొచ్చేసిన తర్వాత ఇట్లా మొత్తం అంతా గూడా గార్డెనింగ్ ఉంది. ఇక్కడ అన్నీ ఫ్లవర్స్, అలాగే ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా, క్యాబేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కోసుకోవచ్చని చెప్పారు. సో, ఫార్మింగ్‌కి వచ్చినప్పుడు ఇట్లా విజిట్ చేసి కోసుకోవచ్చని చెప్పారు. మేమేం కోసుకోలే గానీ ఫోటోస్ అవి దిగామండి. ఇక్కడ లవ్లీ మాత్రం ఫుల్ బిజీ ఉంది. ఎందుకో చెప్పనా? స్నాప్‌చాట్‌లో ఫోటోస్, వీడియోస్ తీసుకుంటుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా మస్తు యూజ్ చేస్తున్నారు స్నాప్‌చాట్. నాకేమో పెద్దగా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదది. సరిగ్గా యూజ్ చేయడం కూడా రాదు నిజం చెప్పాలంటే. నేను అంత యాక్టివ్‌గా కూడా ఉండలేనులెండి దేంట్లో కూడా. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికే చూస్తా మాక్సిమం. అందుకే నాకు తిట్లు తప్పకుండా అవ్వవు. అంటే యాక్టివ్ ఉండనని చెప్పి. ఇన్‌స్టాలోనే తిడతా ఉంటారు నన్ను యాక్టివ్ ఉండవు, రెస్పాన్స్ ఇవ్వవని. యూట్యూబ్‌లో ఇంక చెప్పక్కర్లేదు వీడియోస్ సరిగ్గా పెట్టనని. తిడతా ఉంటారు. అట్లా ఏమో ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటది. ఒక్కోసారి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేయను కామ్‌గా పడుకుంటా. సో, అలా ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి. ఇంకిక్కడ కొంతసేపు ఇక్కడున్న పర్సన్ అయితే అంతా చూపిచ్చారన్నమాట. ఇవి అన్ని చెట్లు కావాలంటే తెంపుకోండని. ఇక్కడైతే ఎక్కువగా ఫిగ్ ఉంది. సో, అది తెచ్చుకోవాల్సింది. కానీ అన్నిటికి కొరికేసున్నాయన్నమాట. ఇంకా అలా మొత్తం అంతా విజిట్ చేసుకుంటా వచ్చేసాం. ఇక్కడ వాటర్ యాపిల్, అలాగే జామల్లో రెడ్ జామ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇంకా నైట్ టైమ్ చాలా బావుంటది మేడం అని చెప్తున్నారాయన. అంటే పైనంతా కూడా లైట్స్ వేసుంచారు. ఆ లైట్స్ అన్నీ కూడా మంచిగా వచ్చి బావుంటది అని చెప్పి. బట్ మేమైతే ఇంకా వద్దులే ఇంకా వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వద్దాం మళ్ళీ వేరే టైంలో అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అయిపోయిందండి మా ట్రిప్. ఫుల్ హ్యాపీ. ఏ హరి ఈ రోడ్డు కరెక్ట్ కాదనుకుంటా షూట్కి. దుమ్మంతా రేపుకొని వచ్చేస్తున్నాం. మాకు తెలియక మేము కొంచెం మధ్యాహ్నంగా వచ్చాం. బట్ ఈ టైంకి వస్తే బాగా ఎంజాయ్ చేస్తాము. అంటే లైటింగ్ అంతా కూడా బాగుంటుందేమో. కొంచెం మంచి రోడ్డుకి వెళ్ళాక షూట్ చేస్తా. మధ్యలో ఇక్కడ చాయ్ బ్రేక్ తీసుకున్నాం. ఇంకిక్కడ నేను లవ్లీ అసలు దిగం కారు ఒక్కొక్కసారి. ఇంకా అక్కడే ఉన్నాం. లక్కీ హరిగారు ఇద్దరు వెళ్ళి చాయ్ తీసుకొచ్చారు. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయి స్నానాలు చేసి చక్కగా పడుకోవడమే. ఫొటోస్ యాడ్ చేశాను, చూసి లైక్ చేయండి వీడియోని. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
ఇలాగ మీకు మంచి మంచి వీడియోస్ పెట్టేలాగా నన్ను ఒక మంచిగా మోటివేట్ చేస్తూ కామెంట్స్ అయితే పెట్టండి. మీ కామెంట్స్ చూసి ఖచ్చితంగా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ నాకు రావాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.